యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషించు. నీ వ్యతిరేక పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తున్నావు కదా. ఆయన్ను శరణు అన్నవారికి ఆ మహోన్నతుడు బలమును ధరింపజేస్తాడు. నీ కాళ్లను జింక కాళ్ళ వల్లే చేస్తాడు. నీ చేతులకు యుద్ధము నేర్పిస్తాడు. ఆ మహోన్నతుడు తన కుడి చెయ్యిని అందించి తన సాత్వికంతో నిన్ను గొప్ప చేస్తాడు. ఎంత ధన్యత! ఆయన సన్నిధిని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. అది నీ శాశ్వతమైన మేలుకే. ఆయన కేడమై దురాత్మలతో యుద్ధము చేయ నేర్పిస్తాడు. వాటి మీద నీకు జయమిస్తాడు. అంతం వరకు నీ పోరాటంను ఓపికతో సాగించినప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తానని సెలవిచ్చినారు కదా. మన జీవిత పోరాటంలో దేవుని శక్తి ద్వారా మనమందరము ఆయన సన్నిధిని ఆశ్రయించి విజయము పొందుకొనిదము గాక.